అరే బేట, నీకు ఈ ఉత్త ఎర్రోడ్కి మళ్ళీ ఉన్నావే. ఇన్ని సంవత్సరాలకి నీ అన్న కనిపిస్తే నేను తమ్ముడు అని చెప్పకుండా వచ్చావు. చెప్పుకోవడానికి మనసు వచ్చిన మాట రాలేదు చేచా. అయినా ఏమని చెప్పుకోను. నేను చూస్తే చదువు సంఖ్య లేకుండా టాక్సీ నడుపుకుంటూ పొట్టపోసుకుంటున్న మామూలు మనిషిని. మా అన్నయ్య చూస్తే ఈ పట్టణంలో పెద్ద పెద్ద వాళ్ళందరి చేత దన్నాలు పెట్టించుకుంటున్న పేరు మోసిన లాయరు. అలాంటి మా అన్నయ్యతో, అన్నయ్య నేను నీ తమ్ముడిని ఎలా చెప్పుకోమంటావు? ఏమని చెప్పుకోమంటావు? అరే ఏమిటి బేటా నువ్వు చెప్పేది? దూరమైన అన్న దగ్గరగా వచ్చిన నిజం చెప్పకుండా జీవితం అంతా ఇట్లాగే ఉంటావు? లేచాచా, చెప్తాను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. రేపు మా తమ్ముడు రవి లేడు. వాడు బియ్యలు ఎమ్మెల్యే పాస్ అవుతాడు. మా అన్నయ్యలాగే చాలా పెద్దోడైపోతాడు. అప్పుడు వాడిని మా అన్నయ్య దగ్గర తీసుకెళ్ళి, అన్నయ్య ఈ టాక్సీ డ్రైవర్ తమ్ముడు సంగతి మర్చిపో. ఇదిగో ఇప్పుడు రవిని తీసుకొచ్చాను. వీడు ఇలాగే బియ్యలు ఎమ్మెల్యే పాస్ అయ్యాడు. వీడిని నీ అంత పెద్దవాడిని చేశాను. వీడిని దగ్గర తీసుకో అని సగర్వంగా చెప్తాను.